హలో ఎవ్రీవన్, ఈరోజు మనము బ్యాంకింగ్ చాప్టర్లోని ఇంకా కొన్ని కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఫస్ట్ క్లాస్లో మనము అసెట్స్ ఇంకా లయబిలిటీస్ గురించి నేర్చుకున్నాం కదా. ఈరోజు ఆ టాపిక్ని ఇంకా కొంచెం డెప్త్గా నేర్చుకుందాం. మనం ఎవరమైనా సరే బ్యాంక్ ఎందుకు వెళ్తాము? ఒకటి, డిపాజిట్ చేయడానికి, రెండు, లోన్ తీసుకోవడానికి. సో మనం చేసే డిపాజిట్స్ ఎట్లా ఉంటాయంటే 2 టైప్స్ ఉంటాయి. ఒకటి డిమాండ్ డిపాజిట్స్, ఇంకొకటి టైం డిపాజిట్. డిమాండ్ డిపాజిట్స్ అంటే ఏంటంటే మనం డిపాజిట్ చేసిన అమౌంట్ వెంటనే ఇన్ ద సెన్స్ ఏటీఎం ద్వారా మనం డ్రా చేసుకోవచ్చు, గూగుల్ పేలో ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. దీన్ని డిమాండ్ డిపాజిట్స్ అంటారనమాట. ఎగ్జాంపుల్ సేవింగ్స్ అకౌంట్ కానీ, కరెంట్ అకౌంట్ కానీ, ఇవన్నీ డిమాండ్ డిపాజిట్స్కి వస్తాయి. ఇంకొక రకమైన డిపాజిట్ ఏంటంటే టైం డిపాజిట్. మనకు అందరికీ ఆల్రెడీ ఐడియానే ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్, సర్టెన్ అమౌంట్ మనము ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం కదా, అలా ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుంది, రికరింగ్ డిపాజిట్ ఉంటుంది. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఒక 15 lakh రూపీస్ మనం 3 yearsకి డిపాజిట్ చేసేసాం. సో ఆ 3 years తర్వాత మనకి మన ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ సమ్ ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. దీన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అంటారు. అలా కాకుండా ఇంకొక టైప్ ఆఫ్ డిపాజిట్ ఉంటుంది. అది ఏంటంటే రికరింగ్ డిపాజిట్. ఫర్ ఎగ్జాంపుల్ 15 lakhs ఉంది, మనం 3 yearsకి చేద్దాం అనుకున్నాం. కానీ మనం ఎట్ ఏ టైం చేయకుండా ఒకసారి 5 lakh, ఒకసారి 5 lakh అలాగా ఇన్స్టాల్మెంట్ వైజ్గా 15 lakh 3 yearsకి డిపాజిట్ చేస్తే దాన్ని రికరింగ్ డిపాజిట్ అంటారంట. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటంటే మనకి ఫిక్స్డ్ డిపాజిట్లో రికరింగ్ డిపాజిట్ కంటే కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీకు టైం డిపాజిట్ అంటే ఏంటో అర్థమైంది కాబట్టి ఇప్పుడు టీడీటీఎల్ అంటే ఏంటో చూద్దాం. టోటల్ టైం డిపాజిట్స్ అండ్ టైం లయబిలిటీస్. ఇక్కడ టైం డిపాజిట్స్ మాత్రమే తీసుకోవాలి టీడీటీఎల్లో. దాన్నే కానీ డిమాండ్ డిపాజిట్స్ తీసుకోము. ఎందుకంటే డిమాండ్ డిపాజిట్స్లో మనం ఎప్పుడైతే అమౌంట్ మనం బ్యాంకులో డిపాజిట్ చేసినా కూడా మనం ఇష్టం వచ్చినప్పుడు డిమాండ్ చేసి, అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాం కాబట్టి ఆ అమౌంట్ బ్యాంక్ కూడా వేరే వాళ్ళకి లోన్స్ ఇవ్వడానికి అవ్వదన్నమాట. అందుకని ఈ టీడీటీఎల్లో టైం డిపాజిట్స్ చేసిన అమౌంట్నే బ్యాంక్ వాళ్ళు వేరే ఫర్మ్స్కి కానీ ఇండివిజువల్స్ కానీ లోన్స్ కింద ఇస్తారనమాట. ఐ హోప్ మీకు టీడీటీఎల్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటున్నాను. ఈ టీడీటీఎల్ నుంచి అసెట్స్ తీసేస్తే మనకి ఎన్డీటీఎల్ వస్తుంది అనమాట. నెట్ డిపాజిట్స్ అండ్ టైం లయబిలిటీస్. అసెట్స్ అంటే ఏంటి? బ్యాంక్ ఎవరికైనా లోన్స్ ఇస్తే అవి అసెట్స్ అవుతాయని చెప్పాం కదా. అంతేకాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ ఉంది, అది యాక్సిస్ బ్యాంక్లో ఒక సమ్ అమౌంట్ డిపాజిట్ చేసింది, అది కూడా ఎస్బీఐకి అసెట్టే. మనం బ్యాంక్లో ఏమన్నా అమౌంట్ డిపాజిట్ చేస్తే అది మనకి ఎలాగ అసెట్ అవుతుందో బ్యాంక్ కూడా అలా అసెట్ అవుతుంది. అలాగా టోటల్ టైం డిపాజిట్స్ అండ్ టైం లయబిలిటీలోంచి అసెట్స్ తీసేస్తే మనకి ఎన్డీటీఎల్ వస్తుందన్నమాట. నెట్ డిపాజిట్స్ అండ్ టైం లయబిలిటీస్. ఈ ఎన్డీటీఎల్ అన్నది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకంటే దీని మీదే మనకి చాలా కాన్సెప్ట్స్ రిలేట్ అయి ఉంటాయి. అందుకే నేను దీన్ని రిపీట్గా చెప్తున్నాను. సో మీకు టీడీటీఎల్, ఎన్డీటీఎల్ అంటే అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. ఇప్పుడు మనము డిపాజిట్ చేస్తాము, బ్యాంక్ మళ్ళీ లోన్స్ ఇస్తుంది. లోన్స్ తీసుకున్న వాళ్ళందరూ మళ్ళీ రీపే చేయరు కదా. అలా రీపే చేయని వాటిని ఏమంటారంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అని అంటారు. ఈ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అన్నది క్లాసిఫికేషను. ఫర్ ఎగ్జాంపుల్ మనం లోన్ తీసుకున్నాము, ఒక 1 yearలో రీపే చేయాలి. వెంటనే రీపే చేయకపోతే వెంటనే మనది మీరు ఎన్పీ అయిపోయిందని చెప్పరు. అలా చెప్పకుండా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏంటంటే నార్మల్గా రెగ్యులర్గా మనం పేమెంట్ పే చేసేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈఎంఐ కానీ రెగ్యులర్గా పేమెంట్ చేస్తే దాన్ని ఏమంటారంటే స్టాండర్డ్ అసెట్ అంటారు. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈఎంఐ వచ్చేసి 1st January ఉంది, మనం పే చేయకపోతే బ్యాంక్ ఏం చేస్తుందంటే ఫస్ట్ 30 days ఆ పేమెంట్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ట్రాన్సాక్షన్ని స్పెషల్ మెన్షన్ అసెట్ 0 కింద మెన్షన్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ మనం సెకండ్ ఈఎంఐ, నేను ఈఎంఐ అని ఇక్కడ మీకు మామూలుగా అర్థమవడం కోసం చెప్తున్నాను. తర్వాత 31 days నుంచి 60 days లోపు కూడా మనం ఒకవేళ పే చేయకపోతే స్పెషల్ మెన్షన్ అసెట్ 1 అని అంటాం అనమాట. అలాగే సేమ్ 61 నుంచి 81 వరకు కూడా పే చేయకపోతే స్పెషల్ మెన్షన్ అకౌంట్ 2 అని అంటాం. ఇంకా 90th day ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు బ్యాంక్స్ కన్ఫర్మ్ చేసేస్తాయి ఇది నాన్ పర్ఫార్మింగ్ అసెట్, ఎన్పిఏ అని.
ఐ హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వీడియో చూడండి. మనము బ్యాంక్ లోన్ తీసుకున్నప్పుడు ఒకవేళ పే చేయకపోతే బ్యాంక్ వెంటనే ఎన్పిఏ అని డిక్లేర్ చేసేయదు, మనకు కొంచెం టైం ఇస్తుంది అనమాట. ఈ స్పెషల్ మెన్షన్ ఎసెట్ 0 అంటే ఏంటి, 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి అంటే ఇది ఒకసారి చూసుకోవాలి. ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట, అందుకే మేము ఇది రిపీట్ చేస్తున్నాను. సో 90th డే తర్వాత ఇది ఎన్పిఏ అయిపోయింది. 90th డే తర్వాత బ్యాంక్ మళ్ళీ ఇంకొక 1 year వరకు చూస్తే దాన్ని ఏమంటారంటే సబ్ స్టాండర్డ్ ఎసెట్ అంటారు. ఇంకా 90th డే నుంచి ఇంకొక 2 years వరకు పేమెంట్ చేయలేకపోతే దాన్ని డౌట్ఫుల్ ఎసెట్ అని అంటారనమాట. సో 90th డే నుంచి 2 yearsకి డౌట్ఫుల్ ఎసెట్ అయిపోతుంది కదా. మరి డౌట్ఫుల్ ఎసెట్ అయిపోయింది, ఇదంతా అయిపోతే బ్యాంక్ నార్మల్గా ఉండదు కదా. దాన్ని పర్మిట్ చేస్తుంది అంటే ఈ రికవర్ చేస్తుంది కదా. ఈ రికవర్ చేయడాన్ని ఏమంటారంటే అసెట్ రీకన్స్ట్రక్షన్, సర్ఫేసీ యాక్ట్, ఇన్సాల్వెన్సీ. దీనికి సంబంధించి నేను సెపరేట్ వీడియో చేస్తాను, అది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ బ్యాంక్ ఈ ఎన్పిఎస్ని ఎలా రికవరీ చేస్తుంది, ఎలా దానికి సంబంధించిన యాక్ట్స్ అన్నీ మనము నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. అయితే ఇప్పుడు ఆ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మనము అసెట్ రీకన్స్ట్రక్షన్ చేసిన ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఒకవేళ ఆ ట్రాన్సాక్షన్ కానీ ఆ అమౌంట్ కానీ బ్యాంక్ రాకపోతే అప్పుడు దాన్ని ఏమంటారంటే లాస్ట్ అకౌంట్ అని అంటారనమాట. ఓకే, ఇది ఎన్పిఏ. దీని గురించి మనకి కంటిన్యూషన్ ఉంటుంది. నెక్స్ట్ చిన్న కాన్సెప్ట్ ఏంటంటే ప్రొవిజనింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఎవ్రీ బ్యాంక్కి కొన్ని ప్రాఫిట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిస్ బ్యాంక్కి ఈ ఫినాన్షియల్ ఇయర్లో 1000 crore వచ్చింది. 1000 crore ప్రాఫిట్స్ వచ్చినప్పుడు అప్పుడు ఆర్బీఐ ఏం చెప్తుందంటే, నువ్వు 1000 crores లోన్స్ మళ్ళీ బ్యాంక్ ఏం చేస్తుంది, ఒక అమౌంట్ క్రోర్స్ ప్రాఫిట్ వచ్చిన తర్వాత మళ్ళీ అమౌంట్ లోన్స్కి ఇచ్చి మళ్ళీ అది ఇన్కమ్ క్రియేట్ చేసుకుంటుంది కదా, అసెట్స్ ఇంక్రీజ్ చేసుకుంటుంది కదా. కానీ ఆర్బీఐ ఏం చెప్తుందంటే, ఇప్పుడు మనము ఎన్పిఏ అన్నది మనం ఏం చెప్పాం, రోజు రోజుకి ఎన్పిఎస్ ఇంక్రీజ్ అవుతున్నాయని కరెంట్ అఫైర్స్లో ఉంటుంది. సో ఆ ఎన్పిఎస్ని తగ్గించడానికి ఆర్బీఐ కొన్ని కండిషన్ పెడుతుంది అనమాట. మీకు వచ్చిన ప్రాఫిట్స్లోంచి సమ్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ తీసి పక్కన పెట్టండి. ఎందుకంటే ఎన్పిఎస్ ఉంటాయి కదా, ఆ ఎన్పిఎస్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఇన్ కేస్ ఆ బ్యాంక్ చాలా బాగా పనిచేసింది, దానికి ఏం ఎన్పిఎస్ లేవని అనుకుందాం, అట్లా ఉండదు. ప్రతి బ్యాంక్కి కొన్ని ఎన్పిఎస్ అంటూ ఉంటాయి. ఒకవేళ ఫ్యూచర్లో మీకు ఏమైనా ఎన్పిఎస్ వస్తే అబ్జర్వ్ చేసుకోవడానికైనా కొంచెం అమౌంట్ తీసి పక్కన పెట్టండి అని చెప్పడాన్నే మనం ప్రొవిజనింగ్ అంటామన్నమాట. ప్రాఫిట్స్లోంచి సమ్ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్, ఈ పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ ఎంత పర్సెంటేజ్ అన్నది ఆర్బీఐ డిసైడ్ చేస్తూ ఉంటుంది. అది టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఐ థింక్ మీకు ఇప్పుడు ప్రొవిజనింగ్ అంటే ఏంటో అర్థమైందని అనుకుంటాను. ఇప్పుడు నెట్ ఎన్పిఏ అంటే ఏంటో చూద్దాం. నార్మల్గా గ్రాస్ ఎన్పిఏ, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐకి ఒక 100 crores ఎన్పిఎస్ ఉన్నాయని అనుకుందాం, దాన్ని గ్రాస్ ఎన్పిఏ అంటాం. ఇప్పుడు ప్రొవిజనింగ్ అంటే ఏంటి, సమ్ అమౌంట్ ఆఫ్ తీసి పక్కన పెట్టండి అని చెప్తుంది కదా. అలా ఎస్బీఐకి ఒక 15% తీసి పక్కన పెట్టండి అని చెప్పింది. అప్పుడు 100 crores 15% తీసేస్తే అప్పుడు ఎస్బీఐకి ఎంత ఉంటుంది, 85% ఉంటుంది. ఈ 85%నే నెట్ ఎన్పిఏ అని అంటారనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రైట్ ఆఫ్ అంటే ఏంటంటే, నార్మల్గా బ్యాంక్స్కి బ్యాలెన్స్ షీట్స్ ఉంటాయి కదా, ఆ బ్యాలెన్స్ షీట్స్లో అసెట్స్, లయబిలిటీస్ ఇలాగా వాళ్ళు కొన్ని మెన్షన్ చేస్తారనమాట. అలా మెన్షన్ చేసిన దాంట్లో వాళ్ళ అసెట్స్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు లోన్స్ ఇవ్వడం వల్ల ఒక 100 crores ఎర్న్ చేశారు, ఆ అసెట్స్లో రాస్తారు. వాళ్ళు అలాగే బ్యాంక్ వాళ్ళు మనం డిపాజిట్ చేసిన అమౌంట్ వాళ్ళ దగ్గర 100 crores ఉంది, వాళ్ళ లయబిలిటీస్లో మెన్షన్ చేస్తారు. అలాగే ప్రతి ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన అన్ని విషయాలు బ్యాలెన్స్ షీట్లో మెన్షన్ చేస్తారు. అలాగే ఎన్పిఎస్ కూడా మెన్షన్ చేయాలి. ఈ రైట్ ఆఫ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐకి 10 crores ఎన్పిఎస్ ఉన్నాయి అనుకుందాం. ఆ 10 crores ఎన్పిఎస్ ఉంటే అది 10 crores ఎన్పిఎస్ ఉన్నాయని రాయకుండా ఓన్లీ 2 crores ఎన్పిఏ ఉన్నాయని చెప్పడాన్ని రైట్ ఆఫ్ అంటుంది. సింపుల్గా చెప్పాలంటే ఎస్బీఐ బ్యాంక్కి ఒక 10 crores ఎన్పిఎస్ ఉన్నాయి, కానీ అది మా దగ్గర 10 crores లేవు ఎన్పిఎస్, 2 crores ఉన్నాయి అని బ్యాలెన్స్ షీట్లో రాయడాన్ని రైట్ ఆఫ్ అని అంటాం అనమాట. ఇలా ఎందుకు అంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పిఎస్ పెరిగాయి అనుకోండి, ప్రొవిజనింగ్ అన్నది పెంచుతూ ఉంటుంది ఆర్బీఐ.
ఇప్పుడు వాళ్ళ దగ్గర 100 crores ఎన్పిఎస్ ఉన్నాయి. 100 crores ఎన్పిఏ ఉంటే నీ దగ్గర చాలా ఎన్పిఎస్ ఉన్నాయి, నీకు వచ్చిన ప్రాఫిట్ ఎక్కువ లోన్స్ ఇవ్వకు, ప్రొవిజనింగ్కి ఆ ఎన్పిఎస్ అబ్జర్వ్ చేయడానికి పక్కన పెట్టు అని చెప్తుంది. కాబట్టి బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఆ బ్యాలెన్స్ షీట్లో ఎన్పిఎస్ని తక్కువగా చూపిస్తాయి. ఓకే, దీన్నే మనం రైట్ ఆఫ్ అంటాము. ఓకే, ఐ హోప్ మీకు ఇప్పుడు చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. రైట్ ఆఫ్, ప్రొవిజనింగ్, ఎన్పిఎస్ క్లాసిఫికేషన్ అవన్నీ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనము క్వాంటిటేటివ్ టూల్స్ గురించి, క్వాలిటేటివ్ టూల్స్ గురించి తెలుసుకుందాము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనకు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే ఏరియా అనమాట కొన్ని. రెపో రేట్ ఇవన్నీ ఓకే. స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ అంటే ఏంటి, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి, ఇవన్నీ నేను నీట్గా ఒకటే చోట రాశాను. మీకు అర్థమయ్యేలాగా ఎగ్జాంపుల్స్తో సహా చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో మనం అది కంటిన్యూ చేద్దాం. మీకు ఈ క్లాస్ అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.